ఇందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది, పంచాయతీ సర్పంచులకి విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలగరేసి మేము సర్పంచులను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్లాను. ఇద్దరం ఒక గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని మాట్లాడింది, మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని ఇవే మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ఇలాంటి పాలసీల కింద ఇంతకు ముందు 250 ఉంటే గానీ రోడ్లు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం, ఆయన మహాసంకల్పం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. కలెక్టర్ గారు కూడా ఆ రోజున అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది బట్టి చాలా తక్కువ మంది ప్రజలు చిక్కగా ఒక చోట ఉంటారు. కాబట్టి అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే, కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టుకోవచ్చు. సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే, 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు. ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరన్ గారు. ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు. ఐఏఎస్, ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు. అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా, మేము రాజకీయ నాయకులు ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం, అంత బలంగా నమ్ముతాం అని చెప్పి. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజు. కాకపోతే ఏదైతే ఈ రోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు బాగా చేశారు, సంతోషం. మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకు చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తప్పన పడతారో తెలియదు కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తుంది. నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలేదు. ఏ బాగున్నావా ఇలా కట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు 2007లో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను తెలంగాణలో. ఆ తర్వాత 2017లో మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు. నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు ఇందాక మనం చూసాం, కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారి లాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నా, డబ్బులు నిజంగా ఇది చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక మేము ఇద్దరు చర్చించుకోకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్లగలనంటే, నాకు ఫైనాన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, ఇంకా డోలీలతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను మనందరి తరపు నుంచి.